లార్డ్. ఇది నా వాగ్దానము. ప్రసంగి 12:2. నీ బాల్య దినముల అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము బాల్యముగా ఉండగానే మన యొక్క సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవాలంట. ఎందుకు తెచ్చుకోవాలి అని దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రేమతో ఈ దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, దేవుని యొక్క వాక్యములోని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్లను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అవునండి, మనము ఎందుకు ఆయన యొక్క సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవాలి, ఆయన యందు మనము ఉండాలి అని అంటే, ఆయన వచ్చినప్పుడు మనము తీర్పులోనికి మంచి క్రియే కానీ చెడ్డ క్రియే కానీ తీర్పులోనికి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీర్వదింపబడిన వారిగా మనము ఉండాలి అని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు కాబట్టినే ఈ లోకమునకు వచ్చి మన కొరకు ఆ శిలువ యాగము చేసి మన యొక్క జీవితాలలోని ఆయన వెలుగును నింపడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన మనకి సహాయం చేస్తారు. అందుకనే ఈ దినమున ఆయన వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఆ యొక్క తీర్పులోని మనము విజయ పదముగా ఉండడానికి, అపజయముగా మన యొక్క జీవితాలు ఉండకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఆయత్తపరిచి మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలో ఆయన హస్తములో భద్రపరచడానికి దేవుడు ఆయన వాక్యమును వాగ్దానమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనల్ని బలపరిచే దేవుడు, ఆయన యొక్క కృపను అనుగ్రహించే దేవుడు. మనము నాశనమునకు వెళ్ళక మనము ఆయన యొక్క కృపలోని పరలోకములో వారసులుగా ఉండడానికి మనల్ని సిద్ధపరిచే దేవుడు. అందుకని దినమున మనల్ని బలపరుస్తూ ఉన్నారు, స్థిరపరుస్తూ ఉన్నారు. నా తీర్పులో మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా నా సన్నిధికి రావడానికి మీరు నా యొక్క నామమును స్మరించుకోవాలి. మీ బాల్య దినము నుండే మీరు స్మరణ తెచ్చుకొని ఎల్లప్పుడూ కూడా భద్రముగా మరి ఎంతో జాగ్రత్తగా మీరు జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన యొక్క కృప, కాపుదల, భద్రత అన్నీ కూడా మీకు అనుగ్రహించి ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, బాల్యము నుండే నా ప్రభా మిమ్మల్ని ఆనుకొని నా ప్రభా మీ యొక్క కృపలో మేము ఎదగడానికి నాయన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. దానియేలు 12 సంవత్సరముల అందే నాయన మీ అందు ఎంతో విశ్వాసము, మీ అందు ఎంతో పట్టుదల కలిగి నా ప్రభా జీవించాడు కాబట్టి బహుప్రియుడుగా మీ యొక్క దృష్టికి ఉన్నాడు నా ప్రభా. మేము కూడా నాయన అలాగే ఉండాలని ఈ దినమున మీరు ప్రేమతో మీ ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఎల్లప్పుడూ కూడా మీ తీర్పులో నా ప్రభా ఆశీర్వదింపబడిన గొర్రెలుగా నాయన మేము ఉండడానికి నా ప్రభా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అయ్యా నా ప్రభు ఉదయ కాలమున నాయన మీ పాదాలు పట్టుకొని నా ప్రభా మిమ్మల్ని స్మరించుకుంటూ నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క నామమును మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి యొక్క ప్రతి ఒక్క పనిలో మీరు తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు మీ కృపను అనుగ్రహించండి నాయన. ధరలు భయంకరంగా పెరుగుతూ ఉన్నాయి నా ప్రభా. మేమందరం కూడా నాయన ఎంతో కష్టంగా నా ప్రభా ఉంటాము నా ప్రభా. మీరే నాయన మాకు సహాయకుడిగా ఉండండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. మీరు సహాయం చేయకపోతే
నాయన మేము ఎలాగ బ్రతుకుతాము నా ప్రభా, మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన నా తండ్రి, మీరు నా ప్రభా వచ్చే దినములు సమీపముగా ఉన్నాయి కాబట్టి నాయన మమ్మల్ని మేము భద్రపరుచుకొని మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీరే సంరక్షించమని కోరుకుంటున్నా. మా బిడ్డల భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి నాయన. మా యొక్క జీవితంలో నాయన మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారందరినీ నాయన మీరు దీవించండి నాయన. చక్కటి వ్యాపారం జరగడానికి చిరు వ్యాపారస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. సహాయం చేయండి. హ్యాండిక్యాప్గా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత, ఉద్యోగము, వారి యొక్క భవిష్యత్తు అన్నీ కూడా మీరే సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క జీవితాలలో మీ యొక్క కృపని అనుగ్రహించండి. డబ్బులు లేక ఎవరైతే చదువుకోలేకపోతున్నారో వారికి నా ప్రభా చక్కటి స్కాలర్షిప్స్ దయచేసి నా ప్రభా వారు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో నిలబడ్డానికి సహాయం చేయండి. ఫారెన్లో చదువుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి మార్గాలు తెరిచి చక్కగా వారు చదువుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే మంచి స్కిల్స్తో ఉన్నారో వారికి మంచి జాబ్స్ను అనుగ్రహించండి నా ప్రభా. మంచి ప్రొఫెషన్గా నాయన మంచి నిష్ణాతులుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నా. మీ కృపా కనికర దీవెన మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుని ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.